ఓయూ ఎంబీఏ కాలేజీలో ఫ్రెషర్స్ డేను ఘనంగా నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయబద్ధంగా సందడి చేశారు విద్యార్థులు. ఓయూ ఎంబీఏ కాలేజీలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుక విద్యార్థులతో సందడిగా మారింది. విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయబద్ధంగా తయారై సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులను ఆహ్వానించారు. క్రమశిక్షణతో చదువుకొని ఓయూకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ముఖ్య అతిథిగా హాజరైన రౌండ్ టేబుల్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు పంకజ్ గుప్తా విద్యార్థులకు సూచించారు. ఈ వేడుకకు సీనియర్, జూనియర్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేసి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డి శ్రీరాములు స్వాగతోపన్యాసం చేసి విద్యార్థులకు వక్తలను పరిచయం చేశారు. తమ కాలేజీలో చదివిన విద్యార్థులకు ప్లేస్మెంట్లలో అత్యధిక ప్యాకేజీ వచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబీఏ రెగ్యులర్, ఎంబీఏ టీఎం, బీబీఏ, టీటీఎం విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. I distinctly remember in August, freshers coming in, and Vijay and Annie were with me apart from with starting this journey. Much like you're embarking upon today, was transformative in shaping not just my career, the skills I acquired, the challenges I overcame, and the friendships y'all are about to start the same journey, one that will test your limits, broaden your time here won't solely be about courses you take or the grades you get. It's about the experience. As far as I know, IITs, IIMs, entrepreneurs, I would టోటల్ బిల్డింగ్ ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్లో ఉండే కాబట్టి జూనియర్స్ను వాళ్ళు వెల్కమ్ చేయలేకపోయారు. కాబట్టి ఈరోజు వాళ్ళు వెల్కమ్ చేయబోతున్నారు. సో మా క్యాంపస్లో ఏంటంటే ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన ఎంబీఏ డే ఐసెట్ బ్యాచ్ ఒకటి ఉంది. ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఆఫ్టర్నూన్ అండ్ అగైన్ కొత్తగా మేము పెట్టిన కోర్స్ ఎంబీఏ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్. ఈ పిల్లలకు సీనియర్ పిల్లలు ఏంటంటే ఈరోజు వెల్కమ్ చేస్తుండ్రు. వెల్కమ్తో పాటు మేనేజ్మెంట్ కల్చర్, మేనేజ్మెంట్ గేమ్స్, మేనేజ్మెంట్ గ్రూప్ డిస్కషన్స్ కానీ, ఫైనల్ ఇంటర్వ్యూస్ కానీ, అల్టిమేట్ ఏంటంటే ప్రతి స్టూడెంట్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు జాబ్ తోటి వెళ్తారు ఎంబీఏలో. అందులో ఈ సంవత్సరం మేము గర్వించదగ్గది ఏంటంటే ఈ 50వ సంవత్సరంలో గోల్డెన్ జూబ్లీ జరుపుకునే టైంలో మాకు 24 లక్షల ప్యాకేజ్ వచ్చింది మా స్టూడెంట్కు. తక్కువలో తక్కువ 8 lakhs. బయట నుంచి వచ్చే కంపెనీలకు మేము ఒకటే చెప్తున్నాం, 8 లక్షల కంటే తక్కువ ఉంటే మా దగ్గర రాకండి క్యాంపస్. హైయెస్ట్ 24 lakhs ఇప్పటివరకు వచ్చాయి. ఇంకా ఈ బ్యాచ్లో ఇంకా ఎక్కువ రావాలని అనుకుంటున్నాము. తర్వాత ఈ సంవత్సరం ఈ మా ఫస్ట్ ఇయర్ బ్యాచ్లోకి 17 members కంపెనీ వాళ్ళు వచ్చాయి. వాళ్ళు ఆల్రెడీ 17 members బుక్ చేసుకొని పోయారు, రిజర్వ్ చేసుకొని. అంటే ఆ విధంగా ఎంబీఏ క్లాసెసే కాదు, లర్న్ అండ్ ఎర్న్ రెండు కూడా ఇది ఉంది. తర్వాత పిల్లలు కూడా మా వాళ్ళు సిన్సియర్గా ఉంటారు. మార్నింగ్ 8:30 to నైట్ 9:15 వరకు ఇక్కడనే ఉంటారు. వాళ్ళు క్లాసులు అయిన తర్వాత గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూ పెట్టుకుంటారు, లైబ్రరీలో ఉంటారు. అదేవిధంగా ఈవినింగ్ స్టూడెంట్స్ కూడా. సో ఈరోజు ప్రోగ్రామ్ మొత్తము సీనియర్స్ ప్రోగ్రామ్. యాక్చువల్గా మేము టీచర్ల వరకు ఏంటంటే వాళ్ళు ఎట్లా చేస్తుంటారు ప్రతి ప్రోగ్రాంలోని, ఎందుకంటే వేరే ప్రోగ్రామ్ అయితే టీచర్ దగ్గర ఉండి చేస్తారు. ఇదేంటంటే పిల్లలకి వదిలిపెడతాం, వాళ్ళు ఏ విధంగా చేస్తారు. సో వాళ్ళకి ఏంటంటే ప్రపంచంలో ఎట్లా మార్పు వస్తుంది. సో దీంట్లో ఏమవుతుందంటే యానీ అని మా క్లాస్మేట్, ఆమె యూఎస్ఏ నుంచి వచ్చింది. పిల్లలు ఏ విధంగా ఉంటే వాళ్ళు భవిష్యత్తులో ఎదుగుతారు, ప్రపంచాన్ని ఏ విధంగా మేనేజ్మెంట్లో ఏలాలి అనేది ఆమె చెప్పడం జరిగింది. అదేవిధంగా విజయ్ కుమార్ బెహ్రాన్ బ్యాంకు, మన ఆర్బీఐకు గవర్నర్ ఎట్లనో అక్కడ ఆ బ్యాంక్లో ఈజ్ ద గవర్నర్ ఫర్ ది ఆ కంట్రీలో వాళ్ళ రిజర్వ్ బ్యాంక్లో. సో ఆయన కూడా ఏంటంటే ఫైనాన్స్ సెక్టార్లో జాబ్స్ ఎట్లా ఉన్నవి, ఫైనాన్స్ సెక్టార్లో ఏ విధంగా రాణించాలి, రిస్క్ లేనిది జీవితం ఉండదు, రిస్క్ ఉంటేనే జీవితం ఉంటుంది, అదేవిధంగా మనము రిస్క్ తీసుకుంటేనే మనము అప్గ్రేడ్ అవుతాము అనేది ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా పంకజ్ గుప్తా, ఆయన దాదాపు 10 కంపెనీలకు ఓనరు, డిస్ట్రిబ్యూటరు. ఆయన తన అనుభవాలు చెప్తూ ఇవన్నీ ఎంబీఏ స్టూడెంట్గా స్మార్ట్గా ఇప్పుడు 1,00,000 మంది నుంచి మీరు వచ్చారు, కానీ హార్డ్తో పాటు స్మార్ట్ వర్క్ చేయాలి, ప్రతి వచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి, ప్రతి దాంట్లో ముందడుగు వేయాలి, అందరినీ కలుపుకొని పోవాలి. అదేవిధంగా ప్రపంచంలో వచ్చిన మార్పులతోటి అప్గ్రేడ్ అయ్యి మనము డెవలప్ అవ్వాలి, డెవలప్ అవుతూ మన కంట్రీని కూడా డెవలప్ చేయాలని చెప్పడం జరిగింది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటు
నమోదైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.